ఒకప్పటి కాలంలో ఒక చిన్న గ్రామంలో అభినయ్ అనే బాలుడు ఉండేవాడు. అతని అత్యంత నమ్మకమైన స్నేహితుడు మ్యాక్స్ అనే అనాథ కుక్క. అభినయ్ దాన్ని వీధిలోంచి కాపాడాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. పొలాల్లో ఆడుకోవడం, నదిలో ఈత కొట్టడం, రాత్రిళ్ళు ఒకరికొకరు ఆనుకుని పడుకోవడం. ఒక సాయంత్రం అభినయ్ సీతాకోకచిలుకలను వెంబడిస్తూ అడవిలో లోపలికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అతను దారి తప్పిపోయినట్లు అనిపించింది. సూర్యుడు అస్తమించిపోతుండగా అడవి చీకటిగా మారిపోయింది. అభినయ్ భయంతో అరవసాగాడు. కాని అక్కడ ఎవరూ లేరు. మ్యాక్స్ ఏదో కుదరవట్లేదని గమనించి వెంటనే గాలి మోషాన్ని పిలిచి అడవిలోకి పరుగెత్తాడు. మ్యాక్స్ అభినయ్ గంధాన్ని అనుసరించి అతను ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడని కనుగొన్నాడు. కుక్క గట్టిగా మొరుగుతూ అతన్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేసింది. తరువాత అభినయ్ చొక్కాను తీయడానికి లాగుతూ వెనక్కి రావాలని సంకేతం ఇచ్చింది. అభినయ్ తన స్నేహితుడిపై నమ్మకం ఉంచి మ్యాక్స్తో కలిసి అడవిలో నడిచాడు. కొంతసేపటికి వాళ్ళు చివరకు గ్రామంలోని దీపాల కాంతిని చూశారు. అభినయ్ను సురక్షితంగా చూసి అతని తల్లిదండ్రులు చాలా సంతోషించి అతనిని మరియు మ్యాక్స్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఒక్కరూ మ్యాక్స్ నిబద్ధతను ప్రశంసించారు. అభినయ్కు తెలుసు, ఎప్పుడూ ఏం జరిగినా అతని ప్రియమైన స్నేహితుడు మ్యాక్స్ ఎప్పటికీ అతని పక్కననే ఉంటాడు. నిజమైన స్నేహితులు, వారు మనుషులైనా లేదా జంతువులైనా, కష్టం వచ్చినప్పుడు మీకు అండగా ఉంటారు. విశ్వాసం మరియు ప్రేమ చీకటైన మార్గంలో కూడా మనకు మార్గదర్శనం చేస్తాయి.